వేలకు వేలు ఖర్చు పెట్టి పార్లర్‌కెళ్ళి ఫేస్ ప్యాక్ చేయించుకోని అవసరం లేదండి. ఇంట్లోనే ఈజీగా ఈ మంచి న్యాచురల్ ఫేస్ ప్యాక్‌ని ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఇక మన ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, సంతానం, ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు ఎలాంటి సమస్యలకైనా స్క్రీన్ పైన కనబడినటువంటి నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. గురుగారితో జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు. ఇక ఈ రెమెడీకి కావాల్సిందల్లా ఒకే ఒక టమాటోనండి. ముందుగా సగం టమాటో తీసుకొని ఈ విధంగా చెక్కేసేయండి. ఇక రిమైనింగ్ సగం టమాటోను మళ్ళీ యూజ్ చేసుకుంటామండి ఫేస్ ప్యాక్‌కి. ముందుగా మన ఫేస్‌ని స్క్రబ్బింగ్ చేయడం వల్ల స్కిన్ పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి మనం వేసేటువంటి ప్యాక్ అనేది చాలా బాగా పడుతుందండి. సో ఈ విధంగా చెక్కేయడం వల్ల రసం అనేది ఎక్కువగా వస్తుంది. ఇక మీకు ఏ షాంపూ నచ్చితే ఆ షాంపూ తీసుకోండి. నేనైతే క్లినిక్ ప్లస్ తీసుకుంటున్నా. సో టమాటో పైన ఈ విధంగా వేసేయండి. ఇక ఫేస్‌కి అప్లై చేసే ముందుగా నార్మల్ వాటర్ తోటి ఫేస్ మొత్తం వాష్ చేసేయండి. ఫేస్ పైన డస్ట్ లాంటిది ఉంటుంది కదండీ. తర్వాత ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి ఈ విధంగా స్క్రబ్ చేసేయండి. సో రీసెంట్‌గానే ఒక సిస్టర్ కమెంట్ చేశారండి. అంటే 1 మంత్ అవుతుంది. ఒక 4 డేస్‌లో మా అక్క మ్యారేజ్ ఉందక్క. ఒక మంచి ఫేస్ ప్యాక్ చూయించండి అని అడిగారు. ఎంగేజ్‌మెంట్ టైంలో వాళ్ళు బ్యూటీ పార్లర్‌లో ఫేస్ ప్యాక్ వేయించుంటే ఫేస్ మొత్తం బ్లాక్‌గా అయ్యి పింపుల్స్ అన్నీ వచ్చాయంట. వాళ్ళ సిస్టర్ చాలా బాధపడారంటండి కామెంట్ సెక్షన్‌లో చెప్పింది. సో నేను ఈ విధంగా ట్రై చేయండి అని చెప్పి అప్పుడు ఈ వీడియో అనేది నేను చూయించడం జరిగింది. ఇలాంటిది సేమ్ యాజ్ ఇట్ యాజ్‌గా. సో ఈ రెమెడీని వాళ్ళు ట్రై చేసి మళ్ళీ కమెంట్ చేశారండి. నేను మా సిస్టర్ ఇద్దరం యూజ్ చేసాము. పింపుల్స్ అస్సలు రాలేదు. ఫేస్ ఇన్‌స్టెంట్‌గా చాలా గ్లోయింగ్‌గా వచ్చింది. చాలా స్మూత్‌గా వచ్చిందక్క. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ట్రై చేసినందుకు. సో ఈ విధంగా కొద్దిసేపు అంతా స్క్రబ్బింగ్ చేసిన తర్వాత ఇక నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసేసుకోండి. ఓన్లీ ఫేస్‌కి మాత్రమే కాదండి, నెక్‌కి, హ్యాండ్స్‌కి కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఎక్కువ సమయం ఏం పట్టదండి ఫస్ట్ స్టెప్. సో చూస్తున్నారు కదండీ ఎంత గ్లోగా వచ్చిందో ఫస్ట్ స్టెప్‌కి. ఇక సెకండ్ స్టెప్ వచ్చేసి ప్యాక్ అండి. రిమైనింగ్ హాఫ్ టమాటో ఉంది కదండీ, సేమ్ యాజ్ ఇట్ యాజ్‌గా టమాటోని ఈ విధంగా చెక్కేసేయండి. సో మొత్తానికి ఈ ప్యాక్‌కి ఒక టమాటో అయితే యూజ్ అవుతుందండి. ఒక టమాటో పడుతుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందమైన చేతులతోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. సో ఈ విధంగా ఒక స్పూన్ వరకు టమాటో రసం తీసుకోవాలండి. మీరు కావాలంటే టమాటోను మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇక ఇందులో ఉన్నటువంటి సీడ్స్ మొత్తం తీసేయాలి. టమాటో వల్ల మన స్కిన్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇన్‌స్టెంట్‌గా స్కిన్ అనేది చాలా గ్లోయింగ్‌గా టర్న్ అవుతుంది. అలాగే ఫేస్ పైన ఉన్నటువంటి ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి. సో ఈ విధంగా సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. ఇవాళ మనం ఉపయోగించేటువంటి ఈ రెమెడీలో అన్నీ కూడా సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులేనండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తా. మన సబ్స్క్రైబర్స్ అడిగితే వీడియో ఖచ్చితంగా చేస్తానండి. సో చూస్తున్నారు కదండి, ఒక స్పూన్ వరకు టమాటో రసం తీసుకుంటే సరిపోతుంది. ఇక ఇందులోనే రోజ్ వాటర్ తీసుకోవాలండి. రోజ్ వాటర్ వల్ల కూడా మన స్కిన్‌కి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇన్‌స్టెంట్‌గా స్కిన్ గ్లో కావడానికి రోజ్ వాటర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇక ఇందులోనే కొద్దిగంత శనగపిండి తీసుకోవాలండి. శనగపిండికి బదులుగా మీరు బియ్యం పిండి కూడా తీసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను ఇమ్మీడియేట్‌గా మీకు రిప్లై ఇస్తానండి. సో కొద్దిగంత శనగపిండి తీసుకున్న తర్వాత ఇక ఇందులోనే పసుపు తీసుకోవాలండి. పసుపు వల్ల కూడా మన స్కిన్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కొద్దిగంత పసుపు తీసుకోండి. ఇది ఆల్రెడీ చాలామంది ట్రై చేసినటువంటి రెమెడీనేనండి. మళ్ళీ చూపిస్తున్న చాలామందికి యూజ్ అయ్యిందని చెప్పి. సో కొద్దిగంత తేనె తీసుకోండి. తేనె అందుబాటుగా లేకపోతే స్కిప్ చేసేయండి. కొద్దిగంత ఒక చిటికెడంతా షుగర్ తీసుకోండి. సో తేనె వల్ల కూడా మన స్కిన్‌కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇక ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోవాలి. ఖచ్చితంగా విటమిన్ ఈ కూడా తీసుకోండి. మెడికల్ స్టోర్‌లో మనకు విటమిన్ ఈ అనేది అందుబాటుగా ఉంటుంది. లేదా ఆన్లైన్‌లలో కూడా చాలా తక్కువ ప్రైస్‌కే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయండి. ఒకటి తీసుకోండి. విటమిన్ ఈ వల్ల మన చర్మానికి, మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు. నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో విటమిన్ యూ కూడా యాడ్ చేసిన తర్వాత ఇక పచ్చి పాలు తీసుకోవాలండి. సో కొద్దిగంత పచ్చి పాలు తీసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మరీ లూజ్గా ఉండొద్దు, అలాగని తిక్కుగా ఉండొద్దండి. కన్సిస్టెన్సీ అనేది మనము ఫేస్ ప్యాక్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేయాలండి. ఎక్కడా కూడా
ఉండలేమి లేకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. సో ఏ సమయంలో అయినా అప్లై చేసుకోవచ్చు అండి. పగలైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే రాత్రి పడుకోబోయే ముందైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత సోప్ అనేది యూజ్ చేయొద్దండి. అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 1 గంట గ్యాప్ ఇచ్చిన తర్వాత సోప్ మీరు యూజ్ చేయొచ్చు. నార్మల్ వాటర్ తోటే ఈ ప్యాక్ని రిమూవ్ చేసేయాలి. సో ఫేస్కి ఏమీ అంటుకుపోదండి. ఫేస్ నీట్గా క్లియర్గా గ్లోయింగ్గా వస్తుంది. అది కూడా మీరు లైవ్లో చూడండి. సో ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా ఈ విధంగా బ్రష్ తోటి అప్లై చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఫింగర్స్ తోటి కూడా అప్లై చేసేసుకోవచ్చు. లేదంటే కాటన్ ఉంటుంది కదండి, దూదితోటి కూడా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఫేస్కి, మెడకి, చేతులకి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ఖచ్చితంగా పూర్తిగా డ్రై అయిపోవాలండి. పచ్చిగా ఉండకుండా పూర్తిగా డ్రై అయిపోవాలి. ఈ ప్యాక్ వల్ల స్కిన్ గ్లో అవ్వడమే కాకుండా, చర్మం తెల్లగా అవ్వడమే కాకుండా ఇంకా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే, ముఖం పైన అవాంఛిత రోమాలు ఉంటాయి కదండి, అన్వాంటెడ్ హెయిర్, చిన్న హెయిర్ ఉంటుంది పై పెదవి పైన, ఇటుపక్క చీక్స్ దగ్గర, అది హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఈ ప్యాక్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. స్కిన్ గ్లోయింగ్గా టర్న్ అయిన తర్వాత, చర్మం తెల్లగా అయిన తర్వాత మీరు నెలకు ఒకసారి అప్లై చేసుకున్నా సరిపోతుంది. అన్నీ కూడా సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేవే కదండి. బయట నుంచి ఏమీ తేవాల్సిన అవసరం లేదు. విటమిన్ ఈ ఒక్కటి మెడికల్ స్టోర్లో తెచ్చుకుంటే సరిపోతుంది. లేదంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, పైపుల్, నైకా, ఎందులోనైనా అందుబాటుగా ఉన్నాయండి విటమిన్ ఈ కూడా. మన బ్యూటీ పర్పస్గా విటమిన్ ఈ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఈ విధంగా ప్యాక్ వేసిన తర్వాత 5 మినిట్స్ అలాగే వదిలేసి ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసేయండి, స్క్రబ్ చేసేయండి. సో ఖచ్చితంగా స్క్రబ్ చేయాలండి. అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెరుగుపడి స్కిన్ అనేది చాలా ఫాస్ట్గా గ్లోయింగ్గా టర్న్ అవుతుంది. సో ఈ విధంగా ఒక 2 to 3 మినిట్స్ పాటు జెంటిల్గా స్క్రబ్ చేసేయండి. ఎక్కువ సమయం కూడా పట్టదండి. ఈ రెమెడీని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్కి ఆల్టర్నేటివ్గా ఏమైనా తీసుకోవచ్చా అంటే, శనగపిండికి బదులుగా మనం బియ్యం పిండి తీసుకుంటున్నాం కదండి, అలాగా రోజ్ వాటర్కి బదులుగా ఏమైనా తీసుకోవచ్చా, ఇట్లా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఖచ్చితంగా నేను వాటికి ఆల్టర్నేటివ్గా ఏమైనా తీసుకోవచ్చా అనేది కూడా చెప్తాను. సో ఈ విధంగా మొత్తం అంతా 2 మినిట్స్ పాటు జెంటిల్గా మసాజ్ చేసిన తర్వాత ఇక పూర్తిగా డ్రై అవ్వాలండి. అప్పుడే మనకు 100కి 100% రిజల్ట్ ఉంటుంది. తర్వాత మీరు కూల్ వాటర్ ఉంటాయి కదండి ఫ్రిడ్జ్లో, కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చు అండి. సోప్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. నేను పూర్తిగా డ్రై అయిన తర్వాత నా హ్యాండ్ వాష్ చేసి చూపిస్తా చూడండి ఎంత మంచి గ్లోయింగ్గా వచ్చిందో. స్టెప్ 1 వచ్చేసి స్క్రబ్బింగ్, స్టెప్ 2 వచ్చేసి ప్యాక్ అనమాట. చూడండి, స్టెప్ 1లోనే మనకు 50% గ్లో వచ్చింది, స్టెప్ 2లో 100% గ్లో అనేది వస్తుందండి. వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. స్కిన్ తెల్లగా అయిన తర్వాత ఇక నెలకు ఒకసారి అప్లై చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో అంతవరకు సెలవు. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి వీడియోస్ మీ వరకు వస్తాయి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.